మన ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు తెలియట్లేదేమో కానీ ఆడవాళ్ళు ఉసురు పోసుకుంటాం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అది ఆశా వర్కర్లవని, అంగన్వాడీ వాళ్ళవని 1,00,000 మంది ఆడవాళ్ళు పైగానే రోడ్డు మీదకి వచ్చారు. ఒక్క ఆడదాన్ని ఉసురు పోసుకుంటేనే రావణాసుడు ఇదైపోయాడు కదా, నువ్వు ఎలా బతుకుందాం అనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. నీ ఇంట్లో ఉన్నది ఆడదే, అయినా నీకు ఆడదాని విలువ ఎక్కడ తెలిసిద్దిలే. తల్లి చెల్లిని ఇంటికి పంపించేసినోడికి నీకు ఆడదాని విలువ తెలియదు. అందుకు చేత ఆడవాళ్ళ విలువ ఇప్పటికైనా తెలుసుకుని ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వాళ్ళకి నువ్వు అన్న మాట ప్రకారంగా చెయ్యాలని చెప్పి వాళ్ళకి అండగా మేము జనసేన పార్టీ తరఫు నుంచి వెనకమాలు ఉంటామని పెనంలూరు నియోజకవర్గం తరఫు నుంచి జనసేన వీర మహిళలుగా నీకు ఇది ఒక హెచ్చరికగా చెబుతూ, ఇప్పటికైనా ఎలక్షన్ ముందు నువ్వు ఆడవాళ్ళని ఉసురు పోసుకుంటావంటే నువ్వు కర్మకి వెళ్ళిపోయినట్లకే, నీ కర్మ దగ్గర పడిపోయింది. అది చూసుకుని ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి మాకు ఈ పని చేసి పెట్టాడు అని నిజాయితీగా ఉన్నాడు అని అనుకునేటట్టుగా నువ్వు చేస్తావని ఆశిస్తూ, ఇది ఒక వీర మహిళ తరపున విభాగం నుంచి హెచ్చరిస్తూ జనసేన తరపు నుంచి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ, జై జనసేన.